ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను కంటిన్యూ చేస్తారా లేదా అన్నది ఇప్పటికీ ఉత్కంఠ రేపుతోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాలంటీర్లపై తీవ్ర గందరగోళం నెలకొంది. ఇంతకీ వారి ఉద్యోగాలు ఉన్నాయా లేదా అన్న విషయంపై సర్వత్రా చర్చలు జరుగుతున్నాయి. అయితే వాలంటీర్ల కోసం తాను న్యాయ పోరాటం చేస్తానని, ధర్నాకు దిగుతానని మాజీ సీఎం జగన్ చెప్పడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఎందుకంటే జగన్ హయాంలోనే, అంటే గతేడాది ఆగస్టు నుంచే వాలంటీర్ల గడువును పెంచుతూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అలా కాకుండా వారిని రెన్యువల్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసి ఉంటే ఇవాళ వారి పరిస్థితి ఇలా ఉండేది కాదంటున్నారు. ఆనాడు జగన్ తీసుకున్న నిర్ణయమే ఇవాళ వారి పాలిట శాపంగా మారిందంటున్నారు. ఈ నేపథ్యంలోనే వాలంటీర్లకు అండగా ఉంటానని, వారి కోసం తాను పోరాడతానని జగన్ చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. మరోవైపు ఇటీవల సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో వాలంటీర్లపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ కేబినెట్ భేటీలో వాలంటీర్ల వ్యవస్థ గురించి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయాలను వెల్లడించారు మంత్రి పార్థసారథి. వాలంటీర్లను, సచివాలయాలను వివిధ శాఖల్లో కలిపేలా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పార్థసారథి. ఎన్నికల సమయంలో రాజీనామా చేసిన వాలంటీర్లు కాకుండా ప్రస్తుతం రాష్ట్రంలో 1,50,000 వరకు వాలంటీర్లున్నారని, 2023లో వారి పదవీ కాలం ముగిసినప్పటికీ రెన్యువల్ చేయలేదన్నారు. ఇక వైసీపీ హయాంలో సంక్షేమ పథకాల అమలు కోసమంటూ ఈ వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చి గత 5 ఏళ్లు వారి సేవలను విచ్చలవిడిగా వాడుకున్నారు. వారంతా వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికల హయాంలో వారిని దూరంగా ఉండాలని ఆదేశించింది ఈసీ. ఈ టైంలోనే వాలంటీర్లలోని కొందరితో బలవంతంగా రాజీనామాలు చేయించారు వైసీపీ నేతలు. అయితే వారిని సృష్టించి నామమాత్రపు జీతాలతో వైసీపీ కోసం విచ్చలవిడిగా వాడుకుంటున్నప్పుడు కనీసం వారి సర్వీసులను రెన్యువల్ చేసి ఉంటే ఇవాళ వాళ్ళు రోడ్డున పడేవారు కాదంటున్నారు. వారి దుస్థితికి జగనే కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే కేబినెట్ సమావేశంలో వాలంటీర్లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన వాలంటీర్ల పదవీకాలం ఏడాది కిందటే ముగిసిందన్నారు. అంతేకాదు, గత ప్రభుత్వం వాలంటీర్లతో ఏర్పరిచిన ఒప్పందాన్ని కూడా పునరుద్ధరించలేదన్నారు. 2023 ఆగస్టుతోటే గ్రామ వార్డు వాలంటీర్ల గడువు ముగిసినా గానీ జగన్ ప్రభుత్వం వారి సేవలను పునరుద్ధరించాలన్న విషయాన్ని కూడా మరిచిపోవడంతో అసలు చిక్కు ప్రారంభమైంది. ఈ నేపథ్యంలోనే అసలు వాలంటీర్ వ్యవస్థ ఉంచాలా, ఒకవేళ కొనసాగిస్తే ఎలా క్రమబద్ధీకరించాలి, వారి జీత భత్యాలపై ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అన్న విషయంపై అధ్యయనాలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన మంత్రివర్గ సమావేశంలోనూ ఆ దిశగానే చర్చించారు. వాలంటీర్లు, సచివాలయాలను ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో విలీనం చేసేలా అధ్యయనం చేయాలని ఆదేశాలు జారీ చేశారు సీఎం చంద్రబాబు. మొత్తానికి జగన్ దూరదృష్టి లేకుండా తీసుకున్న కొన్ని నిర్ణయాల వల్ల ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు వాలంటీర్లు. మొత్తం 2.5 లక్షల మంది వాలంటీర్లున్నారు. వారిలో 1,00,000 మందికి పైగా రాజీనామాలు చేసిన ఎన్నికల షెడ్యూల్ వచ్చినప్పటి నుంచి వారిని దూరంగా ఉంచారు. రాజీనామాలు చేయని వారికి 3 నెలల జీతాలిచ్చే ప్రతిపాదన కేబినెట్లో చర్చించినప్పటికీ వారి సేవల పొడిగింపుపై ఉత్తర్వులు లేనందున ఏ ఖాతాల్లో ఇచ్చినా అది చట్ట విరుద్ధమే కాబట్టి ఏం చేయాలన్న దానిపై పరిశీలన చేయాలని నిర్ణయించారు. జగన్ తనను నమ్ముకున్న వాళ్ళందరినీ ముంచేశారు. చివరకు వాలంటీర్లను కూడా నట్టేట ముంచారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం వాలంటీర్లకు అండగా తాను న్యాయ పోరాటం చేస్తానని చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటున్నారు. గతేడాది ఆగస్టులోనే వాలంటీర్ల వ్యవస్థను రెన్యువల్ చేసి ఉంటే ఈ దుస్థితి వచ్చి ఉండేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు ఆదేశాల మేరకు చేసే అధ్యయనం నివేదిక వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వాలంటీర్ల సేవలను ఎలా వినియోగించుకుంటుందనే విషయంపై స్పష్టత రానుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.